రథసప్తమి అనేది సూర్య భగవానుడి పుట్టినరోజుగా జరుపుకునే అత్యంత పవిత్రమైన పండుగ. దీనిని మాఘ సప్తమి లేదా సూర్య జయంతి అని కూడా పిలుస్తారు. ఈ రోజున సూర్యుడు తన దిశను మార్చుకుని తన 7 గుర్రాల రథంపై ఉత్తర దిశగా ప్రయాణాన్ని ప్రారంభిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. రథసప్తమి గురించి మీకు కావాల్సిన పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి. 1. రథసప్తమి అంటే ఏమిటి? హిందూ క్యాలెండర్ ప్రకారం మాఘ మాసంలోని శుక్లపక్ష సప్తమి తిథిని రథసప్తమి అంటారు. ఈ రోజు నుండే సూర్యుడు తన రథాన్ని ఉత్తరాయణం వైపు మళ్లిస్తాడు. ఆధ్యాత్మికంగా చూస్తే సూర్యుడు ఆరోగ్యానికి మరియు జ్ఞానానికి మూలం. అందుకే ఈ రోజున చేసే స్నానం, దానం మరియు పూజ అపారమైన పుణ్యాన్ని ఇస్తాయని నమ్ముతారు. 2. రథసప్తమి ప్రత్యేకత. ఆరోగ్యం. సూర్యరశ్మి ద్వారా లభించే విటమిన్ డి మరియు శక్తి వల్ల ఈ రోజున చేసే పవిత్ర స్నానం చర్మ వ్యాధులను దూరం చేస్తుందని నమ్మకం. పాప పరిహారం. 7 జన్మల పాపాలు ఈ రోజు పవిత్ర స్నానం ద్వారా తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. ప్రకృతి ఆరాధన. ఇది కేవలం ఒక మతపరమైన పండుగే కాకుండా ప్రకృతిని మరియు జీవశక్తికి మూలమైన సూర్యుడిని గౌరవించే పండుగ. 3. రథసప్తమి రోజు చేయవలసిన పనులు, పూజా విధానం. రథసప్తమి రోజున పాటించవలసిన ముఖ్యమైన పద్ధతులు ఇవే. అభ్యంగన స్నానం. సూర్యోదయానికి ముందే స్నానం చేయాలి. తల మీద 7 జిల్లేడు ఆకులు, చిక్కుడు ఆకులు కూడా కలిపి పెట్టుకుని స్నానం చేయడం ఈ పండుగలోని ముఖ్య సంప్రదాయం. అర్ఘ్యం. స్నానం చేసిన తర్వాత సూర్య భగవానుడికి నమస్కరిస్తూ 2 చేతులతో నీటిని వదిలి అర్ఘ్యం సమర్పించాలి. ముగ్గులు. ఇంటి ముందు రథం ఆకృతిలో ముగ్గులు వేసి మధ్యలో సూర్యుడిని ప్రతిష్ఠించి పూజించాలి. నైవేద్యం. కొత్త బియ్యంతో, కొత్త బెల్లంతో పరమాన్నం వండి సూర్యుడికి నైవేద్యంగా పెట్టాలి. వీలైతే పిడకల మంటపై ఎండలో వండటం విశేషం. దానం. ఈ రోజున గోధుమలు లేదా బెల్లం దానం చేయడం మంచిది. 4. రథసప్తమి రోజు చెప్పవలసిన మంత్రము. స్నానం చేసేటప్పుడు మరియు సూర్య నమస్కారాలు చేసేటప్పుడు ఈ క్రింది శ్లోకాన్ని పఠించాలి. యద్యజ్జన్మకృతం పాపం మయా సప్తసు జన్మసు తన్మే రోగంచ శోకంచ మాకరీ హంతు సప్తమి. భావం. ఈ 7 జన్మలలో నేను చేసిన పాపాలను, నా రోగాలను, శోకాలను ఈ మాఘ సప్తమి స్నానం ద్వారా సూర్య భగవానుడు హరించుగాక. అలాగే వీలైతే ఆదిత్య హృదయం లేదా సూరాష్టకం చదువుకోవడం చాలా శుభప్రదం. గుర్తుంచుకోవలసిన ముఖ్య విషయానికి, ఈ రోజున పొద్దున్నే ఎండలో కాసేపు గడపడం వల్ల శారీరక శక్తి పెరుగుతుంది. చిక్కుడు ఆకులతో రథాన్ని తయారు చేసి పూజించడం దక్షిణ భారతదేశంలో ఒక అందమైన ఆచారం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. జై శ్రీరామ్.